వెల్కమ్ టు విష్ణు టాక్స్. ఉద్యోగం కారణంగా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి బదిలీ అయ్యారా? ప్రతిసారి వాహనం రీ రిజిస్ట్రేషన్ చేయించడం కష్టమైందా? ఒకే నెంబర్ ప్లేట్ తో దేశంలో ఎక్కడైనా డ్రైవ్ చేసే సౌకర్యం ఉందని మీకు తెలుసా? దీనికి పరిష్కారం భారత్ సిరీస్ బిహెచ్ నెంబర్ ప్లేట్. ఇంతకీ ఏంటి బిహెచ్ సిరీస్? దీనివల్ల లాభాలేంటి? అర్హులెవరు? బిహెచ్ సిరీస్ నెంబర్ ప్లేట్లు ఎలా పొందాలి? ఉద్యోగ రీత్యా కొందరు వేరు రాష్ట్రాలకు బదిలీ అవుతూ ఉంటారు. మారిన ప్రతిసారి తమ వ్యక్తిగత వాహనానికి రీ రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉంటుంది. అలాంటి అవసరం లేకుండా బిహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్ తీసుకోవచ్చు. దీనివల్ల రాష్ట్రం మారినప్పటికీ వాహనం రిజిస్ట్రేషన్ బదిలీ చేయాల్సిన అవసరం ఉండదు. 2021లో రోడ్డు రవాణా రహదారి మంత్రిత్వ శాఖ ఈ సిరీస్ ని ప్రారంభించింది. అసలు ఏంటి బిహెచ్ సిరీస్ అనేది చూస్తే, వివిధ రాష్ట్రాల్లో పనిచేసే ఉద్యోగుల వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సరళతరం చేసేందుకు భారత్ సిరీస్ బిహెచ్ నంబర్ ప్లేట్లను కేంద్రం ప్రవేశపెట్టింది. రాష్ట్రాల వారీగా రిజిస్ట్రేషన్ అయిన వాహనాల నెంబర్ ప్లేట్ తో పోలిస్తే ఈ బిహెచ్ సిరీస్ నెంబర్ ప్లేట్లు కాస్త భిన్నంగా ఉంటుంది. దీనిలోని అంకెల అమరిక వేరుగా ఉంటుంది. ముందుగా రిజిస్ట్రేషన్ చేసిన సంవత్సరం, బిహెచ్ సిరీస్, 4 అంకెల రిజిస్ట్రేషన్ నెంబరు, తరువాత వాహన కేటగిరీని తెలిపే 2 ఆంగ్ల అక్షరాలు ఉంటాయి. ఉదాహరణకు 25 బిహెచ్ 82 62 RR అనేది ఒక కారు నెంబర్ అనుకుంటే, ఈ వాహనం 2025లో భారత్ సిరీస్ లో రిజిస్టర్ అయిందన్నమాట. చివరి ఆంగ్ల అక్షరాలను కూడా ర్యాండమ్ గా కేటాయిస్తారు. బిహెచ్ సిరీస్ వల్ల మనకేంటి లాభాలని మీరు అనుకోవచ్చు. సాధారణంగా స్టేట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ ఉన్న వాహనంతో మీరు మరో రాష్ట్రంలో నివసించడానికి వెళ్ళినట్లయితే 12 నెలల్లో మీ వాహన రిజిస్ట్రేషన్ ను మార్చుకోవాలి. లేదంటే ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించినట్లుగా పరిగణిస్తారు. అదే బిహెచ్ సిరీస్ అయితే దేశమంతటా చెల్లుబాటు అవుతుంది. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్లిన వాహనాన్ని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీరు వాహనాన్ని వేరే రాష్ట్రానికి చెందిన వారికి అమ్మాలి అనుకున్నా ఏ సమస్య ఉండదు. ప్రమాదాలు, చోరీ జరిగే సందర్భాల్లో వాహన యజమానిని గుర్తించేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. స్టేట్ నెంబర్ ప్లేట్ తో కొత్త కారు కొన్నప్పుడు మామూలుగా 15 ఏళ్ల రోడ్డు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వాహన పరిమాణం, ఇంజిన్ సామర్థ్యం, వాహన రకాన్ని బట్టి ఈ పన్ను ఉంటుంది. బిహెచ్ సిరీస్ తీసుకున్నట్లయితే 2 ఏళ్లకోసారి రోడ్డు పన్ను చెల్లించాలి. దీనికి అసలు అర్హులు ఎవరు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు, రక్షణ సిబ్బంది, పరిపాలనా సేవల ఉద్యోగులు ఈ నెంబర్ ప్లేట్ ని పొందొచ్చు. ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులు దీనికి దరఖాస్తు చేసుకోవాలి అంటే వారు పనిచేసే కంపెనీ కనీసం 4 రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతాల్లో రిజిస్టర్ అయి ఉండాలి. బిహెచ్ సిరీస్ కు దరఖాస్తు చేసుకోవాలి అంటే వాహన కాలుష్య ధృవీకరణ పత్రం కలిగి ఉండడంతో పాటు వాహన రోడ్డు ట్యాక్స్ ను కూడా చెల్లించి ఉండాలి. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వాహన యజమాని వాహన్ పోర్టల్లో లాగిన్ అయి దరఖాస్తు చేయవచ్చు. ఆథరైజ్డ్ ఆటోమొబైల్ డీలర్ ద్వారా కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. వాహన యజమాని తరపున ఆటో డీలర్ వాహన్ పోర్టల్లో ఫారం 20 అప్లోడ్ చేస్తారు. ప్రైవేట్ ఉద్యోగులైతే ఫారం 60, ఫారం 27A, ఎంప్లాయ్మెంట్ ఐడి, వర్క్ సర్టిఫికేటు, పాను, ఆధార్ వంటి డాక్యుమెంట్స్ ను సమర్పించాలి. తర్వాత రాష్ట్ర రవాణా శాఖ అధికారులు అర్హతను పరిశీలించి బిహెచ్ ప్లేట్ ని మంజూరు చేస్తారు. ఆర్టీఓ నుంచి ఆమోదం పొందిన తర్వాత మోటారు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకే నెంబర్ ప్లేట్ తో దేశమంతా నిరభ్యంతరంగా ప్రయాణించండి. తరచుగా బదిలీ అయ్యే ఉద్యోగులైతే బిహెచ్ సిరీస్ మీకు బెస్ట్ ఆప్షన్ గా ఉంటుంది.